ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ మరి వారు చేసినటువంటి సేవలను ముఖ్యంగా ఆ రోజు 286 సంవత్సరాల క్రితం మరి పరిస్థితులు ఎట్లున్నా మనం ఊహించుకుంటే ఆ రోజు రవాణా వ్యవస్థ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఏకం చేస్తూ వారి యొక్క అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేసినటువంటి సంత్ సేవాలాల్ గారు మరి జయంతిని ఈరోజు అందరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. మొత్తం ప్రతి దగ్గర కూడా వారి జన్మదినాన్ని ఈరోజు అంతా కూడా మరి వంటలు చేసి భోగిని సమర్పించి మరి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజనులకు ఎంతో అభ్యున్నతి కొరకు మరి గతంలో 6% రిజర్వేషన్ ఉన్నదాన్ని ఈరోజు జనాభా దామాషా ప్రకారం 10% పెంచినటువంటి మరి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. అదేవిధంగా అడవులను మరి నమ్ముకొని ఉండేటువంటి గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటే అసంతృప్తిగా ఉండేటువంటి పోడు పట్టాలను మరి పూర్తి స్థాయిలో ఇవ్వడమే కాకుండా ఈరోజు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. అంతేకాకుండా గిరిజనులు విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెట్టి ఈరోజు గిరిజనుల యొక్క విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా బంజారా సోదరులకు హైదరాబాద్ అత్యంత మరి బంజారా హిల్స్లోనే ఎంతో పెద్ద భవనాన్ని నిర్మించి బంజారా సోదరులందరినీ కూడా ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ముఖ్యంగా ఈరోజు సంత్ సేవాలాల్ గారి జన్మదినాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు అధికారికంగా పాల్గొనేది, ఈరోజు మనం పార్టీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషం.